మెగాస్టార్ చిరంజీవి తనయుడు సినీ హీరో రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గం పట్టణంలో చిరంజీవి ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. మంగళవారం ఉదయం 11:30 సమయంలో పట్టణంలోని నేతాజీ రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు బిఎం నాథాలి, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన సినీ హీరో రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో ఈ నెల 27న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ముద్దుల తనయుడు మన రామ్ చరణ్ బాబు గారి జన్మదిన వారస సందర్భంగా ఒక వారం నుంచి పలు చోట్ల నీటి సరఫరా, అలాగే ఈరోజు మజ్జిగ వితరణ, అలాగే రేపు అన్నదాన కార్యక్రమము, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమము, అలాగే రేపు మెగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ముద్దుల తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎంతో ఎత్తుకెదిగి అన్నయ్యకు ఒక మంచి పేరు తీసుకొచ్చినారు. మా అభిమానులకు చాలా సంతోషంగా ఉంది. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అందరికీ నమస్కారాలండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భం మరియు వారోత్సవాల సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సేవా సమితి రాయదుర్గం ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షులు అయినటువంటి హరి గారు మరియు డిటి గౌతమ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నేతాజీ రోడ్డు నందు చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చలివేంద్రం నేతాజీ రోడ్డు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చల్లని నీటిని మరియు మజ్జిగని వితరణ చేయడం జరిగింది. మరి రేపు జన్మదినం సందర్భంగా రామ్ చరణ్ బాబు గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమది గోసాబాయి వరసిద్ధి వినాయక కళ్యాణ మంటపం నందు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ఫ్యాన్స్ అందరూ ఉపయోగించుకోవాలి. భారీ ఎత్తున యువత తరలి రావాలని నేను కోరుకుంటున్నాను. మరియు రేపు అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలండి. ఈరోజు శుభదినం. రాయదుర్గం పట్టణంలోని ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీ కేబీ హరికృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు కేబీ హరికృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గం పట్టణంలోని రామ్ చరణ్ బాబు జన్మదిన వారోత్సవాల సందర్భంగా నేతాజీ రోడ్డు నందు చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ చలివేంద్రము వేసవికాలం మొత్తము దాదాపు మార్చి నెలతో మొదలుకొని జూన్ వరకు ఈ చలివేంద్రం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ చలివేంద్రం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అలాగే రేపు శ్రీ బృందావనం కళ్యాణ మంటపంలోని వరసిద్ధి వినాయక బృందావనం కళ్యాణ మంటపంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రజలు భారీ ఎత్తుగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రామ్ చరణ్ బర్త్డే బాబు మాకు 2 రకాలుగా స్పెషల్. ఎందుకంటే ఒకటి, మా అన్నయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి శుభవేడుక మా అన్నయ్య కుటుంబంలోని, అలాగే రామ్ చరణ్ బాబు గారి బర్త్డే కార్యక్రమంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ధన్యవాదములు. జై చిరంజీవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.